అయిన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన దేవుని దాసులకు మరి జూమ్ మీటింగ్ లో ఉదయకాలంలో దేవుని కృపచేత మనం నింపడానికి రాత్రి సిద్ధపరిచి ఆరోగ్యం ఇచ్చిన దేవాతి దేవుడు రాజులకు రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తాం. ఆ క్రీస్తేసు ప్రభు వారు మనకు కలవరి శిలువ రక్తము ద్వారా మరణ పునరుత్థానం ద్వారా ఇచ్చిన రక్షణ విమోచన తన కృపను మనకు అనుగ్రహించినందుకై ప్రభువును స్తుతిస్తూ ఆత్మ దేవుడిగా మనల్ని బలపరుస్తున్నందుకు కూడా ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాం. చేరవచ్చిన పెద్దలకు, దేవుని దాసులకు, దైవ సేవకులకు, పరిచారకులకు అందరికీ ప్రేమ వందనాలు ఉదయకాలంలో తెలియపరుస్తున్నాం. మరి ప్రభువును స్తుతిస్తూ ఈ సమయాన్ని ప్రారంభించుకున్నాం. మరి చాలా మంది ఉన్నాం. మరి ప్రేరేపింపబడినటువంటి వారం చిన్న క్లుప్త ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ, పూజనీయుడ, ప్రేమమేడ, ఆకాశ మహాకాశములు పట్టజాలం దేవా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభా, మీకు స్తోత్రాలు. మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాల సమయంలో మీ పాదాల చెంతకొచ్చి అబ్బా తండ్రి నాయనాన్ని పూజించుకునే గొప్ప దండతినిచ్చినందుకు వందనాలు. మానవ మతులను మమ్మల్ని ప్రేమించి పరమును విడిచి భూలోకానికి వచ్చి మా పాప ఆ కలవశిలో మీరు భరించి మాకు బదులుగా శిక్ష అనుభవించి మీరు కాచిన పునరక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసుకున్నందుకై స్తోత్రాలు. నిత్య మరి తండ్రి ప్రభావ నడిపిస్తున్న మీ దాసులకు మంచి జ్ఞానం, అలాగనే తండ్రి పాట పాడుతున్న వారికి మంచి స్వరం, వాక్యం అందిస్తున్న మీ దాసులకు మీ ఆత్మ నడిపింపు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని ఇక కూడిక ఆది నుంచి అంతవరకు మీరు ఉండండి. ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీని మనసు అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పెద్దలకు ప్రేమ వందనాలు క్రీస్తు ప్రభు నామమున తెలియపరుస్తున్నాం. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, పరలోక తండ్రి నడిగినా మంచి ఈవులియకుండునా, పరలోక తండ్రి నడిగినా మంచి ఈవులియకుండునా, కరములెత్తి ప్రార్థించినా దీవెనలే కురియకుండునా, కరములెత్తి ప్రార్థించినా దీవెనలే కురియకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా, సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా అన్న రూపస్ అన్న చక్కటి పల్లవి చరణం పాడినందుకు చాలా వందనాలు. చక్కగా ఉంది ఉదయకాలంలో పాట. విజయవర్ధన్ గారు, సత్యనపల్లి. దేవునామానికి స్తోత్రాలు. అన్నా మాట వినపడుతుందన్నా?
వినపడుతుంది లేనా పాడండి. దేవనామ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో జూమ్ మీటింగ్ లో పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ, ఉదయకాలపు స్తుతి పాట రచన తాతయ్య గారు వజ్రగిరి జోసఫ్ గారు రచించి స్వరకల్పన చేసిన పాట పాడాలని ఆశపడుతున్నాను. హృదయపూర్వక వందనము ఈ ఉదయ కాలము చేతుము, హృదయపూర్వక వందనము ఈ ఉదయ కాలము చేతుము, సదయుడగు శ్రీయేసునాథుని సన్నిధిని ధ్యానింతుము, సదయుడగు శ్రీయేసునాథుని సన్నిధిని ధ్యానింతుము, హృదయపూర్వక వందనము ఈ ఉదయ కాలము చేతుము, మాదు పడకల నుండి మమ్ముల మాన్యుడా కాపాడితీవి, మాదు పడకల నుండి మమ్ముల మాన్యుడా కాపాడితీవి, కంఠస్వరములనెత్తి స్తోత్రము మింటికెగయగ పాడెదం, కంఠస్వరములనెత్తి స్తోత్రము మింటికెగయగ పాడెదం, హృదయపూర్వక వందనము ఈ ఉదయ కాలము చేతుము, పాపులు వసించుచుండెడి దాపు చేరక చూడుమా, పాపులు వసించుచుండెడి దాపు చేరక చూడుమా, దుష్టుల ఆలోచనలలో ఇష్టమును రానియకుమా, దుష్టుల ఆలోచనలలో ఇష్టమును రానియకుమా, హృదయపూర్వక వందనము ఈ ఉదయ కాలము చేతుము, దేవనీదు ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దేవనీదు ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దాని యందే ధ్యానమును దయచేయుమా, దివారాత్రము దాని యందే ధ్యానమును దయచేయుమా, హృదయపూర్వక వందనము ఈ ఉదయ కాలము చేతుము, నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము మాకిలన్, నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము మాకిలన్, నీవుగా కింకెవరు దేవా నిరతము మముగావుమా, నీవుగా కింకెవరు దేవా నిరతము మముగావుమా, హృదయపూర్వక వందనము ఈ ఉదయ కాలము చేతుము. అన్న మంచి పాట ఉదయ కాలంలో వినిపించినందుకు ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున విజయవర్ధన్ అన్న గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. మరి దేవుని వాక్యాన్ని విందాం. దేవుని దాసులు హైదరాబాద్ నుంచి మరి జోసఫ్ గారు దేవుని దాసులు మనకు దేవుని వాక్యాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. నా వర్తమానం కొరకై చిన్న మాట క్లుప్త ప్రార్థన చేస్తారు. సర్వోన్నతుడా సర్వశక్తి మీకు ప్రేమ కనికరం జాలి కృప దగ్గర తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన దినములన్నీ తండ్రి రేయనకప్పగలకు అందరినీ కూడా కాచి కాపాడిన ఆయన లోకంలోనికి వెళ్ళకముందు ఆయన నీ సన్నిధిలో చేర్చి ప్రభా నేను శుద్ధించి మాయపరిచే భాగ్యాన్ని చాలా బట్టి స్తోత్రాలు ప్రభా. నీ దాసులు ఆయన తండ్రి
జోసఫ్ అన్న గారు నాయన వాక్యాన్ని అందిస్తుండగా తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. మా హృదయాలకి ఏ వాక్యం అవసరం ఆ వాక్యం ఉందైనా మీ బిడ్డ ద్వారా దయచేసి మీకు మహిమకరంగా జరుగుతుంది నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని దాసులు మరి జోసఫ్ అన్న గారికి సమయాన్ని అప్పగిస్తాం. సమయం 5:15 16 అవుతా ఉంది. వారికి ప్రేమపూర్వకంగా ఈ సమయాన్ని అప్పగిస్తాం. ఉదయకాలం చేరువచ్చిన సోదరులకు ప్రభు నామమున వందనాలు. ప్రభు మా కృపను బట్టి మరొకసారి మీ మధ్య విధంగా నిలిచి దేవుని వాక్యాన్ని పంచుకొని దేవుడిచ్చిన కృపకై దేవునికి వందనాలు. సహోదరులకు కూడా అవకాశం ఇచ్చిన సహోదరులకు కూడా వందనాలు. ఈ యొక్క ఉదయకాలమున మనము సహవాసములో ఉండుట, సహవాసము లేకుండా ఉండుట, ఈ సంగతులు మనం చూద్దాం. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. సహవాసము అంటే ఒక సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే, ఇంగ్లీష్లో ఫెలోషిప్ అంటారు. 2 ఫెలోస్ ఇన్ ఏ షిప్ కాల్డ్ ఫెలోషిప్ అని మనకు ఊరికి అర్థం కావడానికి ఆ విధంగా చెప్పాడు. కానీ దాంట్లో లోతైన అర్థం ఉన్నది. ఇరువురు కలిసి ఆ యొక్క పడవను నడిపించాలంటే ఇద్దరు తెడ్లు వేయాల. ఒకళ్ళే వేసి ఇంకొకళ్ళు వేయకపోతే అది ఆ పడవ ముందుకు వెళ్ళదు. ఆ పడవ అక్కడే తిరుగుతూ ఉంటుంది కానీ ముందుకు వెళ్ళదు. కనుక ఇద్దరూ కలిసి ఆ తెడ్లు వేస్తూ ఉంటే ఆ యొక్క పడవ ముందుకు వెళ్తుంది. కనుక సహవాసంలో అంటే కలిసి, వాసం అంటే నివసించుట, కలిసి జీవించుట, నివసించుట అనే అర్థము మనకు వస్తుంటున్నది. కనుక మరి కలిసి పనిచేయుట, కలిసి మరి జీవించుట, ఈ విషయాలన్నీ మనకు ఈ సహవాసం అన్నది స్పష్టంగా మనకు అర్థం తీసుకొని వస్తున్నది. కనుక మొట్టమొదటిగా మన సహవాసము మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో మనము సహవాసం అన్నది ఇక్కడ బైబిల్ మనకు స్పష్టంగా చెప్తున్నది. తండ్రి తన కుమారుని సహవాసంలోనికి పిలిచాడు అని 1 కొరింథీ పత్రిక 1:9 మనం చూస్తుంటున్నాం. కనుక ఆయన తన కుమారుని సహవాసంలోకి పిలిచాడు. మనము సంఘము అంటే బయటికి పిలువబడుట, చర్చ్ మీన్స్ కాల్డ్ అవుట్ అనే అర్థం వస్తున్నది. కాల్డ్ అవుట్ అంటే అది బయటికి పిలిచాడు, కానీ మరి అట్టనే వదిలేయలేదు. బయటికి పిలిచిన దేవుడు మనల్ని మరలా సహవాసములోకి పిలిచాడు. కాల్డ్ అవుట్ అండ్ కాల్డ్ ఇన్. ఉదాహరణకి ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఆ యొక్క అరణ్యంలో వారు వెళ్తూ ఉన్నారు, కానీ దేవుడు వారిని అరణ్యంలో మరి అట్లనే వదిలివేయలేదు. కానీ ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పరిచి అక్కడ వారి మధ్య దేవుడు ఉండడానికి ఇష్టపడిన సంగతి మనం చూస్తుంటున్నాం. కనుక మరి సహవాసము దేవుడు దయచేశాడు, బయటికి పిలుచుకొచ్చాడు. కానీ అది సంఘముగా మనం తెలియచేస్తుంటున్నాం. కానీ వారిని ఒంటరిగా వదిలివేయలేదు, వారికి సహవాసాన్ని ఇచ్చాడు. దేవుడు వారి మధ్య ఉన్నాడు అన్న సంగతి వారు గ్రహించేటట్లుగా మరి వారికి సహవాసాన్ని ఇచ్చాడు. వారితో కలిసి దేవుడు ఉండడానికి ఇష్టపడిన సంగతి మనం చూస్తుంటున్నాం. ఉదాహరణకి మనము ఒక వచనం చూద్దాం. నిర్గమాకాండం 26 నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇంగ్లీష్లో I may dwell among them. తెలుగులో వారిలో అన్నాడు, కానీ ఇంగ్లీష్లో వారి మధ్య అని అంటున్నాడు. కనుక మరి వారి మధ్య నివసించినట్లు ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించినట్లుగా మనం చూస్తుంటున్నాం. చుట్టూ ఉండాలా ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ. మరి ఈ గోత్రాలన్నీ, ఒక 3 గోత్రాలు ఒకవైపు, ఇంకో 3 గోత్రాలు ఇంకొక వైపు, అట్లా చుట్టూ
3x4 4 వైపులా 4 ఈ గోత్రాలన్నీ 12 గోత్రాలు చేరి వచ్చి మధ్యలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారము వారి మధ్య మన ప్రభు ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఈ సహవాసములో మనము కొన్ని బలులు అవసరం. ప్రత్యక్ష గుడారం నిర్మించిన తర్వాత బలులు ప్రారంభమైనాయి. కనుక 5 బలులు, దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలులు ఈ ప్రారంభమైనట్టుగా మనం చూస్తుంటున్నాం. రెండవది, ఆ ప్రత్యక్ష గుడారములో బాధ్యత కూడా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. మూడవది, ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో మరి బంధాలు కూడా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కనుక దేవునితో సంబంధము అక్కడే ప్రారంభమవుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక బలులు ఉన్నాయి, బాధ్యత ఉన్నది, మరి బంధాలు కూడా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కనుక ఈ యొక్క బలులు ఎప్పుడైతే వారు బయటికి వచ్చారో దేవుడు వారిని లోపలికి పిలుస్తున్నాడు బలులు అర్పించడానికి. కనుక మనము సజీవ యాగముగా మన యొక్క శరీరమును సమర్పించబద్ధులమైంటున్నాం. కనుక సహవాసములో మన యొక్క సజీవ యాగము అవసరమైంటున్నది. మరి ఇట్టి సేవ మీకు యుక్తమైనదని రోమా 12:1 చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి మనము బలులు అర్పిస్తూ సజీవ యాగంగా మన బలులు అర్పిస్తూ, ఇంతకుముందు చాలా కాలం క్రితం నేను చెప్పాను బలి అంటే ఏంటని. బలి సజీవ యాగం అంటే అర్థం ఏంటంటే, బలి మామూలుగా ఆ యొక్క గొర్రెను బలి చేసినప్పుడు తలని శరీరాన్ని వేరు చేస్తారు. నిజానికి ఆ యొక్క గొర్రెను మధ్యలో నడుము మధ్యలో కొట్టినా చచ్చిపోతుంది, రక్తం కారుతుంది. కానీ అది ఒక దేవుడు ఏర్పరిచిన ఒక ప్రత్యేకమైన పద్ధతి. కేవలం తలని మరి మిగతా శరీరాన్ని వేరు చేస్తారు. ఎక్కడైనా కోడిని కోసినా, గొర్రెను కోసినా, ఇంక దేన్ని ఏ జంతువునైనా కోసినా, పక్షిని కోసినా మరి అదే పద్ధతి. తలని శరీరాన్ని వేరు చేయడమే బలి. కనుక మనం సజీవ యాగముగా మన శరీరం సమర్పించుకోవాలని చెప్తున్నప్పుడు మనకు దేవుడిచ్చే ఆలోచన ఏంటంటే, మన తల పక్కన పెట్టాలా, క్రీస్తు యొక్క తలని మన మీద ఉంచుకోవాలా. ఇదే సజీవ యాగం అంటే. తల శిరస్సు దేనికి తెలియజేస్తుంది అంటే ఆలోచనని, అధికారాన్ని, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది. ఈ 4 సంగతులు జ్ఞాపకం పెట్టుకోండి. శిరస్సు ఆలోచనని తెలియజేస్తుంది, అధికారాన్ని, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నది. క్రీస్తు యొక్క ఆలోచన మన జీవితాలలో ఉంటేనే అట్టి సేవ యుక్తమైనది. ఆయన ఆలోచనను బట్టి మనం చేస్తేనే అది యుక్తమైనది. ఎఫెసీ సంఘానికి చెబుతూ, మీరు చాలా బాగున్నారు, మంచి పనులు చేస్తున్నారు, ఆసక్తిగా ఉన్నారు నిజమే, కానీ మొదటి ప్రేమ మీరు విడిచిపెట్టారు. కోల్పోయారు కాదు, విడిచిపెట్టారు. విడిచిపెట్టారంటే వారే స్వచ్ఛందంగా వారే విడిచిపెట్టినట్టు లెక్క. కోల్పోయారంటే అది దేవుని బాధ్యత అవుతుంది. కనుక చాలాసార్లు మనం పాటల్లో కానీ మాటల్లో కానీ కోల్పోయారు అంటారు. కోల్పోవడం అంటే అది దేవుని తప్పు అవుతుంది, దేవుడే పట్టించుకోలేదు అన్నట్టు అవుతుంది. విడిచిపెట్టారు, వాలంటరీలీ దే లెఫ్ట్ ద ఫస్ట్ లవ్. కనుక ఆ సంఘంలో తిమోతి ఉన్నాడు, ఆ సంఘంలో పౌలు ఉన్నాడు, ఆ సంఘంలో యోహాను కూడా ఉన్నాడు. పరిస్థితులు బాగానే ఉన్నాయి, కానీ తర్వాత రాను రాను కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, కానీ మొదటి ప్రేమ లేని స్థితి అక్కడ చూస్తుంటున్నాం. కనుక చాలాసార్లు మనము ఆ మొదటి ప్రేమ ఉండవలసిన మొదటి ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని చేసినా అది వ్యర్థమే. అంటే వాక్యానుసారమైన జీవితము, సిద్ధాంతము, సత్యమును మనం పక్కన పెట్టేసి నువ్వెన్ని చేసినా అది వ్యర్థమే అన్నది ఇక్కడ మనం చూస్తుంటే, దాన్ని అధిగమించాలా, నువ్వు దాన్ని జయించాలా, లేకుంటే ఈ దీపస్తంభాన్నే తీసివేస్తాను అంటే సంఘ సాక్ష్యాన్నే తీసివేస్తానని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. కనుక చాలాసార్లు మనము పేరుకి సంఘముగా ఉన్నాం, కానీ వాక్యానుసారమైన మరి పద్ధతి అక్కడ లేనట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక దేవుని యొక్క ఆలోచన లేకుండా మనం ఏది చేసినా అది వ్యర్థమే.
ఆ సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అయింది. సంఘం ఆయన స్వంతం. కనుక మనము సజీవ యాగముగా మనము సేవ చేయకపోతే అది దేవునికి అంగీకారము కాదు. దేవుడు దాన్ని అంగీకరించలేడు. అది మనం ఏది చేసినా అది వ్యర్థమే. లవొదికయ సంఘము యేసు ప్రభువుని బయట పెట్టేసి వీరి ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు. లవొదికయ అంటే అర్థం అదే, మా ఇష్టము, మా సొంత హక్కులు. కనుక ఇది లవొదికయ సంఘం ఆఖరి సంఘంగా మనం చూస్తాం. ప్రస్తుత కాలాన్ని తెలియజేస్తుంది అది. కనుక ప్రస్తుత కాలంలో కాంప్రమైజింగ్ చర్చెస్ ఎక్కువైపోయినాయి. వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. నేను అదే చాలా మందిని ప్రశ్నించాను. వాళ్ళు కొంతమంది చెప్పిన సమాధానం ఏంటంటే, బయట సంఘాలు వేరేవి చేస్తున్నాయి కాబట్టి మేము కూడా చేస్తున్నాం. కానీ ఏ ఒక్కటి బెరియన్ల వలె ఇది వాక్యానుసారమా కాదా అని పరీక్షించి పరిశీలించి చేసిన వారు కాదు. కనుక ఇది లవొదికయ సంఘము నిలువెచ్చని సంఘముగా మనం చూస్తున్నాం. ఎటుగాని పరిస్థితి అక్కడ మనం చూస్తుంటున్నాం. లవొదికయలో పైన కొండ నుంచి వేడి నీళ్ళు వస్తాయి. కింద చెరువులో తాగే నీళ్లుంటాయి. ఆ యొక్క వేడి నీళ్లు ఈ యొక్క చెరువులోని చల్లనీళ్ళతో కలిసి నిలువెచ్చగా మారిపోతాయి. అవి తాగడానికి పనికిరాని పరిస్థితి మనం చూస్తుంటున్నాం. కనుక లవొదికయ సంఘం యొక్క పరిస్థితి అలాగుంటున్నది. దేవుని యొక్క ఆలోచన లేకుండా, దేవుని యొక్క అధికారం కింద లేకుండా మరి సంఘాలు నడుస్తుంటే అది మరి ఏమాత్రము ప్రయోజనకరం కాదు, దేవునికి ఇష్టము కాదు. అయినను యేసు ప్రభు ఆ సంఘాన్ని విడిచిపెట్టడంలే, తలుపు తడుతూనే ఉన్నాడు కదా. తీస్తే నేను మీతో సహవాసం చేస్తాను, మీతో కలిసి భోజనం చేస్తాను అని చెప్పి ప్రభు ఆ యొక్క తలుపును తడుతూనే ఉన్నాడు. కనుక ఈ ఉదయ కాలమున మన సహవాసం యొక్క పరిస్థితి ఎలాగున్నది? ఇశ్రాయేలీలు మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారము లేకపోతే, దేవుడు వారి మధ్య లేకపోతే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. వారు అరణ్యములో ఉన్న సంగతినే అది తెలియజేస్తున్నది. లూకా సువార్త 15వ అధ్యాయంలో 99 గొర్రెలు అరణ్యములో ఉండిపోయినాయి. తప్పిపోయిన గొర్రె ఒక్కటే ఇంటికి చేర్చబడింది. కనుక ఆ పరిసయ్యులు శాస్త్రుల గురించి మాట్లాడుతున్నాడు. తమను తామే నీతిమంతులం అనుకున్న ఆ యొక్క ఆ గొర్రెలు మరి అరణ్యములో ఉన్నాయంటే ఎప్పటికైనా ప్రమాదం జరగచ్చు. ఏ జంతువైనా వచ్చి వాటిని చీల్చి చెండాడొచ్చు. కనుక ఇంటికి నిజముగా తప్పిపోయిన గొర్రె మరి రక్షింపబడి ఇంటికి చేర్చబడుతుంది. ఆయన భుజముల మీద వేసుకొని ఆ యొక్క గొర్రెను ఇంటికి చేర్చాడు. అక్కడ సంతోషము, సహవాసము ఆ యొక్క గొర్రెకు ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక అరణ్యములో వదిలివేయబడిన పరిస్థితి, ఎవరికైనా సహవాసం లేకపోతే ఇదే పరిస్థితి. అరణ్యములో ఎప్పుడైనా సాతానుడు వారిని దాడి చేయొచ్చు. వారి మీద దాడి చేసి వారిని సహవాసం వారిని దూరముగా, ఇప్పుడు దేమా ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచిపోయినని మరి ఆ యొక్క పౌలు దేమా గురించి చెప్తున్నాడు. కాబట్టి ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతారు. మరి సాతాను, లోకము, శరీరము పనిచేస్తుంది. సహవాసంలో లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క బలము మన జీవితంలో పనిచేయదు. శరీరం పనిచేస్తుంది, సాతానుడు, లోకం పనిచేస్తుంటారు. కనుక ఈ సహవాసం యొక్క పరిస్థితి మనము అర్థం చేసుకోవాలి. అబ్రహాము ఊరను పట్టణం నుంచి దేవుడు పిలిచినప్పుడు ఆ యొక్క దేవుడు నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలా అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుడు చూపించే దేశానికి వెళ్లకుండా మరి హారానికి వెళ్తాడు. నాకు ఆ మ్యాప్ పెడదాం అనుకున్నా, మర్చిపోయాను. ఆ యొక్క ఊరను పట్టణము కింద ఉంటుంది, ఆ యొక్క హారాను పట్టణం పైన ఉంటుంది. కానీ మధ్యలోనే కొంచెము ఎడమకి వెళ్తే అక్కడ కనాన్ ఉంటుంది. దేవుడు చూపించాలనుకున్న దేశము కనాన్.
కానీ దాన్ని దాటి వెళ్ళి మరి పైకి హరానికి వెళ్ళాడు. అది ఎందుకు వెళ్ళాడంటే ఆ యొక్క తెరహు ఆయన నడిపించాడు. దేవుడు అన్నాడు, నేను చూపించు, నువ్వు వీళ్ళందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశం వెళ్ళమంటే వీళ్ళందరినీ వేసుకొని బయలుదేరాడు. ఆఖరికి ఆ తండ్రి యొక్క ప్రభావం అబ్రహాము మీద ఉన్నది. ఆ తెరహు నడిపించాడు, హారాను దేశానికి వెళ్ళాడు. అక్కడ మరి కాపురం ఉండెను అంటే స్థిరపడ్డాడని అర్థం. దాదాపు 30-40 సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు. హారాన్ అంటే అర్థము ఎండిన ప్రదేశము, ఎండిన స్థలములో, ఎండిన ప్రదేశంలో అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా ఎండిపోయాడు. దేవుని ప్రత్యక్షత హారాన్లో ఉన్నంతకాలం ఎప్పుడే కానీ ఈ 30-40 సంవత్సరాలు ఎప్పుడే కానీ దేవుని ప్రత్యక్షత ఉన్నట్టు లేదు. ఈనాడు చాలామంది సంఘములో ఉన్న వ్యక్తులని, సంఘాన్ని మరి విమర్శిస్తూ సహవాసం లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిట్టా వీరిట్టా అని చెప్పుకుంటూ ఆత్మీయంగా ఎండిపోతూ, వెనకబడిపోతూ, నాకేమైనా పర్వాలేదు అన్నట్టుగానే సహవాసాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. సహవాసం లేకుండా ఉంటున్నారు. ఆత్మీయ స్థితి ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినా కానీ వారు మట్టుకు మనుషుల్ని చూస్తూ రక్షించిన ప్రభువుని, రక్షకుని వైపు వారు చూడకుండా మరి తోటి విశ్వాసులను, తోటి వ్యక్తులను వారు విమర్శిస్తూ సహవాసం లేకుండా ఉంటున్నారు. కొంతమంది అయితే వెళ్ళిపోయి మరి సత్యము కాని సహవాసంలో వారు ఉంటున్నారు. నేను కొంతమందిని కలుసుకున్నప్పుడు వారి ద్వారా తెలుసుకున్నాం. ఒకప్పుడు మేము బ్రదర్ అండి, ఇప్పుడు మేము భక్ష్యంకి వెళ్తున్నాం కదా, ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎటుగాని పరిస్థితి. వాళ్ళు నేర్చుకున్నది ఏంటి? స్థానిక సంఘంలో సత్యం నేర్చుకున్నది ఏంటి? నేర్చుకోలే. వారికి ఏది అనుకూలమో అటు వెళ్ళిపోతారు. అక్కడ ఇప్పుడు బ్రదర్ల సంఘంలో నేర్చుకున్నది ఏంటి? స్త్రీలు మౌనంగా ఉండాలన్నది వాక్యానుసారమైన మరి పద్ధతే బ్రదర్ల సంఘాలు పాటిస్తున్నాయి. కానీ వాళ్ళు భక్ష్యంకి వెళ్ళిపోయి స్త్రీలు మరి ఆరాధన చేసిన, మరి పాట పాడినా, లేకుంటే మరి వాక్యం చెప్పినా పర్వాలేదు అన్న ఆలోచనకు వస్తుంటున్నారు. కనుక వాక్య సత్యాన్ని నేర్చుకోలేదు. తెలుసుకున్నా కానీ వారికి ఎక్కడ అనుకూలమో అక్కడే వారు ఉండడానికి మరి సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి, మరి సత్యాన్ని పక్కన పెట్టేసి వారికి అనుకూలమైన రీతిలో వారు వెళ్తూ ఉన్నారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్య సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలా. కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి. కొన్ని విషయాలలో అభ్యంతరాలు ఉంటాయి. అయినను ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగడమే మనకు చాలా అవసరం. కనుక ఈ ఉదయకాలమున మరి సహవాసము లేకపోతే మనం ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం. అబ్రహాము మరి ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. అబ్రహాము, లోతు ఇద్దరూ కలిసి ఉన్నారు. ఇద్దరూ అలాంటి పరిస్థితే. ఇద్దరు నీతిమంతులే. ఇద్దరూ కలిసి ఉన్నారు. ఇద్దరు ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. కానీ తెరహు చనిపోయిన తర్వాత అబ్రహాము మరి 12వ అధ్యాయంలో దేవుడు దర్శించాడు. ఆ తర్వాత ఆయనను బయటికి రమ్మని పిలుస్తుంటున్నాడు. అబ్రహాము బయలుదేరిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేశము అంటే లోకము, బంధువులు అంటే శరీరము, తండ్రి అంటే సాతాను. ఈ యొక్క ప్రభావము మన సహవాసం నుంచి దూరం చేస్తాయి. కనుక మరి ఈ యొక్క మూడింటిని అధిగమించి ప్రభు కొరకు ముందుకు సాగడమే మన ఆత్మీయ జీవితంలో మొదటి మెట్టు అన్నది ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇవి ఎప్పుడూ ఉంటాయి. దీని యొక్క ప్రభావాలు సాతానుడు, లోకము, శరీరము, శత్రువులు మన మీద పనిచేస్తూనే ఉంటాయి. కానీ మనము వాటిని అధిగమించి మరి ముందుకు సాగితే సహవాసంలో మనకు ఎంతో గొప్ప మేలు, ఆశీర్వాదం అనేది మనం చూస్తుంటున్నాం. రెండవది, మనకు సమయం లేదు కనుక వీటన్నిటిని మనం ధ్యానించలేం. హారాన్లో మరి
అబ్రహాము నిలిచిపోయినప్పుడు మరి ఇక్కడ దేవుడు చూపించే దేశానికి ఏం జరిగిందో అక్కడ మనం చూస్తాం చూడండి. అది ఇక్కడ 12 అధ్యాయము 6వ వచనం. అప్పుడు అబ్రహాం షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. చూసారా, ఈ 30-40 సంవత్సరాలు హారాన్లో నిలిచిపోవటం వలన ఇక్కడ దేవుడు ఇవ్వాలనుకున్న ఆ వాగ్దాన దేశాన్ని కనానీయులు ఆక్రమించారు. ఎంత విచారం చూడండి. మనము దేవుడు యొక్క సమయాన్ని మనము గ్రహించకుండా, గమనించకుండా, ఆయన వెంబడించకుండా ఉంటే, మనము వేరొక స్థలములో ఉంటే మనకివ్వాల్సిన స్థలాన్ని కనానీయులు ఆక్రమిస్తారు. హైదరాబాద్లో ఇక్కడ ఎవరైనా మన స్థలాన్ని ఆక్రమిస్తే దాన్ని కబ్జా చేశారు అంటారు. చాలా జరుగుతున్నాయి. కనుక ఈ కబ్జాలు మనము ఆత్మీయ జీవితంలో మనము దేవుడు ఏ స్థలములో ఉండాలని ఆశిస్తున్నాడు, ఏదే స్థలమైతే వాగ్దానం చేశాడో దానిని స్వాధీనం చేసుకోవడానికి ఆయన వెనక మనం వెళ్ళాలి. నేను చూపించు దేశాన్ని చూపిస్తానంటే నేను నీ ముందు నడిపిస్తాను. నువ్వు నా వెనక నడుస్తూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళాలో, ఏ దేశం అయితే, ఏ స్థలం అయితే నీకు వాగ్దానం చేయబోతున్నాను, ఏది స్థలం అయితే నీకు ఇవ్వబోతున్నానో అది నేను చూపిస్తాను అంటే ఆయన కూడా వస్తానని అలాంటి స్థలానికి వెళ్ళు అని చెప్పడం లే. ఇది మనకు ఒక పరీక్ష. చాలాసార్లు మనము ఆయన వెంబడి వెళ్ళకపోతే కదా, మరి ఆయన మనకు చూపించలేడు. కాబట్టి ఆయన మనకు ముందున్నాడు, నేను చూపిస్తాను అని అంటే ఆయన మనకు ముందున్నట్టు లెక్క. ఆయన్ని వెంబడించాలి, కానీ మనము తెరహు లాంటివన్నీ వెంబడించకూడదు. ఈ కనానీయులు కూడా ఏంటంటే ట్రాఫికర్స్ అంటారు. కనానీయులు అంటే అర్థం ఏంటంటే ట్రాఫికర్స్ అంటే వ్యాపారము, వర్తకము చేసేవాళ్ళు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా చేశారు అంటున్నాడు. కనుక వ్యాపారము, దేవుని యొక్క నామమున వ్యాపారము జరుగుతూ ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కనుక ఆ యొక్క వాటి అన్నింటినీ ఆయన తోలివేశాడు. అంటే అర్థం ఏంటంటే ఆ ఎడ్లు, గొర్రెలు వీటన్నిటిని ఆయన తరిమి వేశాడంటే అర్థం ఏంటంటే ఇంక వీటితో అవసరం లేదు. ఇదిగో సదాకాలం నిలుచు బలిని అర్పించడానికి నేను వచ్చాను అని యేసు ప్రభు దాని ద్వారా తెలియజేస్తున్నాడు. సరే, మెట్టుకు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మరి కనానీయులు మన సంఘాల్లో ఉండడానికి వీల్లేదు. దానికి అర్థం ఏంటంటే మనము ప్రభువుని వెంబడించడం లేదు, మనము మరి కనానీయులకు అవకాశం ఇస్తున్నామని లెక్క వస్తున్నది. సరే, మెట్టుకు అబ్రహాము యొక్క యాత్ర, ఆత్మీయ యాత్ర ప్రారంభమైంది. ముందుకు వెళ్తున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. బలిపీఠము, మొట్టమొదటిగా బలిపీఠము కట్టినవాడుగా మనము చూస్తుంటున్నాం. 7వ వచనంలో ఒక బలిపీఠం కట్టాడు, 8వ వచనంలో కూడా ఒక బలిపీఠం కట్టాడు. కానీ బేతేలకి హాయికి మధ్యలో వేస్తున్నాడు. బేతేలు అంటే దేవుని మందిరం, హాయి అంటే శిథిలాల కుప్ప. అంటే లోకానికి దేవునికి మధ్యలో ఈ యొక్క బలిపీఠము వేశాడు, గుడారం కూడా వేశాడు. కనుక అది ఎటు కాని పరిస్థితి. ఇంతకుముందు మనం చెప్పుకున్న లవదేకీయ పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. కానీ అబ్రహాము జీవితంలో ఆ యొక్క ఎదుగుదల కనిపిస్తున్నది, ముందుకు వెళ్ళడం కనిపిస్తున్నది, యాత్ర కనిపిస్తున్నది. తప్పులు చేస్తారు. మనము రక్షణ పొందిన ప్రారంభంలో మనం ఎట్టున్నాం, తర్వాత మనము దేవుణ్ణి వెంబడిస్తూ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ సహవాసంలో ఉన్నప్పుడు మనం ఎలాగున్నాం మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఒకప్పుడు మరి రక్షణ పొందిన ఆ యొక్క ప్రారంభ దినాలలో మనము కొన్ని తప్పులు చేస్తూ వచ్చాం. కనుక మనకు సంపూర్ణ గ్రహింపు లేక, సంపూర్ణ ఆలోచన లేక, మరి ఆత్మీయంగా మనం బలహీనంగా ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేయడం కాదు, కానీ వాటిని సరి చేసుకొని తిరిగా మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి మరి పశ్చాత్తాపంతో వాటిని ఒప్పుకొని మరలా దేవుని సహవాసంలో, ఆత్మీయ యాత్రలో ముందుకు సాగడం, వాటిలో అభివృద్ధి మనము సాధించడం, అది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ అబ్రహాం కూడా ఇక్కడ నుంచి ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో శారాన్ని చెల్లి అని చెప్పుకున్నాడు. ఫరో ఆమెను భారీగా చేసుకోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఆ ఇంటి వారిని మొత్తాడు. కనుక
ఇప్పుడు ఆ ఫరో అబ్రాహామును పిలిచి నువ్వు చేసిన పని ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు. కనుక మనకు ఒక అవిశ్వాసి వచ్చి విశ్వాసిని ప్రశ్నించడం ఎంత విచారకరం. రెండవది 12వ అధ్యాయం ప్రారంభంలో నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తానని చెప్పిన మరుక్షణమే అబ్రహాము ఆ యొక్క ఐగుప్తీయులకు ఫరో సంతానానికి మరి శాపకరంగా మారాడు. చూసారా? మన జీవితంలో దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదాన్ని ఇతరులకు కూడా మరి పంచాలని ఆశిస్తూ ఉన్నాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆశీర్వాదాలు ఇతరులతో పంచుకోవాలా? ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి కానీ శాపకరంగా ఉండకూడదని దీన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. కానీ మెట్టుకు ఈ యొక్క అబ్రహాములో మరి ఆ యొక్క అభివృద్ధి కనిపిస్తున్నది. ఈ యొక్క ఐగుప్తులో తప్పిపోయినప్పుడు తిరుగా మళ్ళీ మొదట కట్టిన బలిపీఠమునకు చేరని 13 అధ్యాయంలో మనం చూస్తున్నాం. 13 అధ్యాయం 4వ వచనం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోటు చేరిన. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. కనుక కొన్నిసార్లు మనం దారి తప్పిపోయినప్పుడు మరలా మొదటి స్థలానికి రావాల. ఆత్మీయంగా తప్పిపోయినప్పుడు, ఇతరులకు ఆశీర్వాదకరంగా లేనప్పుడు ఈ అనుభవాలు మనల్ని మరలా మొదటి బలిపీఠానికి తీసుకొని రావాలి. అక్కడి నుంచి మరలా యాత్ర ప్రారంభం అవ్వాలి. కనుక మొదట బలిపీఠము అది విధేయత బలిపీఠంగా మనం చూస్తాం. రెండవది విజ్ఞాపన బలిపీఠంగా మనం చూస్తాం. మూడవది మరి విడిపోవుట అనే బలిపీఠాన్ని మనం చూస్తాం. నాలుగవది వధ చేయుట. అది కానీ 22వ అధ్యాయంలో ఇస్సాకుని బలి చేసే ఆ బలిపీఠాన్ని మనం చూస్తాం. ఇక్కడ మట్టితో కట్టబడిన బలిపీఠం, లేకుంటే రాళ్లతో మట్టితో కట్టిన బలిపీఠం. అక్కడ ఆఖరిగా కట్టెలతో కట్టిన బలిపీఠము చూస్తాం. యేసు ప్రభు ఈ లోకములో మానవ అవతారం ఎత్తి మానవుడుగా జన్మించి మన రక్తమాంసంలో పాలువాడై ఆఖరిగా శిలువ మీద ఆయన చనిపోవట ఈ యొక్క సందేశము మనకు తెలియజేస్తున్నది. సరే, మెట్టుకు ఇక్కడ బలిపీఠం యొక్క అనుభవము అబ్రహాముకు ఉన్నది, కానీ లోతుకి ఎలాంటి బలిపీఠము కట్టిన అనుభవం లేదు. గమనించండి, అబ్రహాము లోతుతో ఉన్నాడు దాదాపు 70 సంవత్సరాలు. ఇప్పటికీ లోతుతో పాటి అబ్రహాంతో పాటి లోతు వెళ్తూనే ఉన్నాడు, కానీ సహవాసం ఉన్నాడు, కానీ పేరుకి సహవాసం ఉన్నాడు, కానీ బలిపీఠం యొక్క అనుభవం లేదు, ప్రార్థన యొక్క అనుభవం లేనట్టు మనం చూస్తాం. ఎంత విచారం చూడండి. తర్వాత ఆ యొక్క ఆతిథ్యం ఇచ్చే విషయంలో కూడా మరి అబ్రహాము ఆ యొక్క ద్వారము దగ్గర కనిపెట్టుకొని ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ లోతు ఆ యొక్క దుష్టజనుల మధ్య ఆయన ఒక తీర్పరిగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క గమిని దగ్గర కూర్చున్నవాడుగా మనం చూస్తుంటున్నాం. మరి అబ్రహాము మరి ఆ యొక్క యాత్రికుడుగా, పరదేశుడుగా ఉన్నట్టు మనం చూస్తాం, కానీ లోతు సొదొమలో మరి స్థిరపడిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అబ్రహాముని 3 దేవదూతలు దర్శించారు, అది కూడా మధ్యాహ్న కాలమున. కానీ సొదొమని మరి లోతుని 2 దేవదూతలు దర్శించారు, అది కూడా సాయంకాలమున. అబ్రహాము దేవుని యొక్క వెలుగులో నడుస్తూ ఉన్నాడు, మరి లోతు చీకటిలో నడుస్తున్నవాడిగా మనం చూస్తుంటున్నాం. అబ్రహాము మరి కొవ్విన దూడను వధించాడు, కానీ మరి దేవదూతలకి లోతు కేవలము పూలియని పొంగని రొట్టెలను ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఏమాత్రము రక్తము లేదు, బలి లేదు, కనీసము కాయగూరలు కూడా లేనట్టుగా మనం చూస్తున్నాం. ఎంత విచారం చూడండి. ఆతిథ్యం ఇచ్చే విషయంలో లోతు యొక్క మరి అనుభవం ఎలాగున్నదో మనం చూస్తుంటున్నాం. లోతు అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి అర్పించడానికి తీసుకువెళ్ళిన వాడిగా మనం చూస్తాం. అదే సమయంలో లోతు తన కుమార్తెలను ఆ యొక్క చెడ్డ మనుషులకి అప్పగించడానికి ఇష్టపడిన వాడుగా మనం చూస్తుంటున్నాం. చూసారా ఎంత తేడా కనిపిస్తున్నదో. అబ్రహాం లోతు ఒక ఆ యొక్క తెరహు చనిపోయే సమయానికి ఇద్దరు ఒకే రీతిగా ఉన్నారు. ఇద్దరు ఒకేసారి బయటికి వచ్చి యాత్రను ప్రారంభించారు. కానీ
లోతు గమనిస్తున్నాడు. అన్ని విషయాలు పక్కనే ఉండి చూస్తూ ఉన్నాడు. పోనీ కనీసం విడిపోయిన తర్వాత మరి సరైన దేవుని వైపు చూచి, దేవా నేను ఎక్కడికెళ్ళాలా అని చెప్పి మరి అడిగినవాడు కాదు. కనులెత్తి చూచినప్పుడు ఆ సొదొమ గొమొర్రాలు దేవుని తోటలా కనిపించినాయంట. కనుక లోకము యొక్క ఆలోచన, లోకానుసారమైన వ్యక్తిగా మరి శరీర సంబంధిగానే లోతు కనిపిస్తున్నాడు. కానీ ఏమాత్రం దేవుని వైపు చూచినవాడు కాదు. దేవునికి ప్రార్థన చేసినవాడు కాదు. దేవునికి బలిపీఠం కట్టినవాడు కాదు. దేవుణ్ణి ఆదరించినవాడు కాదు. కనుకనే ముగ్గురు అబ్రహాం దగ్గరికొచ్చారు కానీ లోతు దగ్గరికి ఇద్దరే వెళ్ళారు. తర్వాత మనం చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితి. అక్కడ అసలు ఆ సొదొమ నుంచి ఇప్పుడు అబ్రహాముకి ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వాదం ఇచ్చి రేపు వచ్చే సంవత్సరానికి నీకు పిల్లవాడు ఉంటాడని చెప్పి వెళ్ళాడు. కానీ దేవదూతలు లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క తీర్పుని గురించి మాట్లాడుతున్నారు. కనుక ఒక లోక సంబంధమైన విశ్వాసి, శరీరానుసారమైన విశ్వాసి ఆ యొక్క తీర్పు కింద ఉన్నట్టుగా సాతాను యొక్క చేతుల్లో బంధకాలు చిక్కుకొని పోయిన ఆ విశ్వాసిని 14వ అధ్యాయం మనం చూస్తే 5 మంది రాజులు ఈ యొక్క లోతు ఆయన కుటుంబాన్ని తీసుకొని వెళ్తే అబ్రహాము వెళ్ళి యుద్ధం చేసి వారిని గెలిచి ఈ యొక్క లోతును తీసుకొని అప్పటికైనా అన్నా నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒకసారిగా గ్రహించి గమనించి తిరుగా ఆ యొక్క సహవాసంలో దేవుని యొక్క సహవాసంలో మరి దేవుని వైపు తిరిగి మరి ప్రార్థించడం, బలిపీఠం కట్టడం ఇవన్నీ నేర్చుకోవడానికి ఆయన ఇష్టపడలే. తిరిగి మళ్ళీ సొదొమ గొమొర్రాలకే వెళ్ళాడు. ఎంత విచారమో చూడండి. ఏమాత్రము ఆ లోతులో ఆ యొక్క గ్రహింపు లేనివాడుగా మనం చూస్తుంటున్నాం. 4 సంగతులు అక్కడ మనం చూస్తాము. తేడాలు మరి తెగదెంపులు చేసుకున్నాడు. సొదొమ గొమొర్రాకి వెళ్ళుట ఆయన తప్పిపోవటను తెలియచేస్తున్నది. తర్వాత అక్కడ దేవదూతలు బలవంతంగా వారిని లాక్కెళ్ళారు. తడువు చేస్తూ ఉన్నాడు. ఆఖరిగా పెద్ద తప్పు చేశారు కుమార్తెలు కదా. మరి లోతుతో శారీరక సంబంధము కలిగి మరి ఇద్దరు మరి 2 జనాంగాలకి వారు తల్లులైనట్టుగా మనం చూస్తుంటున్నాం. అది 10వ తరం వరకు వారు ఇశ్రాయేలు సమాజంలో చేరకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ మహాకృపను బట్టి రూతు మోయాబీయురాలైనప్పటికీ ఆ యొక్క ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని గ్రహించి ఆయన హత్తుకొని మరి ఆయన కోసమే మరి ఆ యొక్క మోయాబు దేశం నుంచి బెత్లెహేము చేరుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. సరే మెట్టుకు మరి ఈ యొక్క సహవాసంలో ఉన్నప్పటికీ మరి ఏమాత్రము మరి మార్పు లేని ఆ యొక్క లోతుని మనం చూస్తుంటున్నాం. కొంతమంది సహవాసంలో ఉండట్లేదు, కొంతమంది సహవాసంలో ఉన్నా కానీ ఎలాంటి ఆత్మీయ అభివృద్ధి లేదు, మార్పు లేదని మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు యూదా ఇస్కరియోతును కూడా మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు ఆయనకి స్థలం ఇచ్చాడు. యేసు ప్రభు ఆయనకి శక్తిని ఇచ్చాడు కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే వారిని మరి ఆ యొక్క దయ్యముల మీద అధికారం ఇచ్చాడు. ఇస్కరియోతు యూదా పేరు కూడా అక్కడే ఉంది. కనుక దయ్యాలను కొట్టాడు, స్వస్థతలు చేశాడు. సొంతగా యేసుప్రభు ఇంతవరకు చేసి చూశాడు. కానీ అదే సమయంలో మరి తాను కూడా చేయడం ప్రారంభించాడు. అయినను ఆయనలో మార్పు లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాము కదా. ఇస్కరియోతు యూదాని అక్కడ మనం చూస్తుంటున్నాం. ఎన్నో అనుభవాలు ఉన్నాయి కానీ ఆయన యేసు ప్రభుని సొంత రక్షణగా స్వీకరించిన అనుభవం లేదు. కనుక మరి 3.5 సంవత్సరాలు యేసు ప్రభుని వెంబడించాడు. ఆఖరికి ఆ యొక్క డబ్బు సంచి కూడా ఆయన చేతిలో ఉన్నట్టు మనం చూస్తాం. యోహాను రాస్తూ ఉన్నాడు, వాడు దానిలో నుంచి దొంగిలించుచూ వచ్చానని రాస్తూ ఉన్నాడు. చూసారా, 3.5 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క బోధలు విన్నాడు, అద్భుతాలు చూశాడు. వ్యక్తిగతంగా ఆ యొక్క దయ్యాలు వెళ్ళగొట్టడం, స్వస్థతలు చేయడం చూశాడు. కానీ ఏమాత్రము మార్పు లేని. అందుకని
ప్రభువా నీ నామములో దయాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని అన్నప్పుడు, అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరుగను. కనుక ఈ రోజుల్లో జరుగుతున్న ఈ స్వస్థత సభలు కానీ, మిగతా విషయాలు కానీ మనల్ని భ్రమ పెడుతూ ఉన్నాయి. దేవుని యొక్క శక్తి లేకపోతే వాళ్ళెందుకు అలా చేయగలరు, చేస్తారు అని చెప్పి ప్రశ్నించేవాళ్ళు లేకపోలేదు, విశ్వాసులు అనేక మంది. కనుక ఇది భ్రమ, సాతానుని యొక్క భ్రమ. కనుక మరి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇస్కరియోతు యూదాలు చాలామంది లోకంలో ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం. వారు ఇస్కరియోతు యూదా ఎక్కడికి వెళ్ళాడో వాళ్ళు కూడా వారు అపవాది సంబంధులే. పైకి భక్తి గలవారి వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. కనుక అట్టి వారిని మనము వెంబడించకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాల. కనుక యోహాను సువార్త 13వ అధ్యాయంలో సాతాను వాళ్ళు ప్రవేశించెను అని మనం చూస్తాం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభుని తృణీకరించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. మరి అపొస్తల కార్యాలు 1:25లో అపరాధము చేసిన వాడుగా మనం చూస్తుంటున్నాం. మరి తన యొక్క పాపాన్ని మరి తప్పుడు వ్యక్తుల ఎదుట ఒప్పుకున్నాడు. ఆ నీతిమంతుని అప్పగించి నేను పాపం చేసేదినని శాస్త్రుల పరిశీలి ఎదుట ఒప్పుకుంటే పాప క్షమాపణ లేనివాడుగా మనం చూస్తుంటున్నాం. ఎప్పుడు వెంబడించని ఆ దొంగ, శిలువ మీద ఉన్న దొంగ యేసు ప్రభుని, ఈయన నీతివంతుడు, ఏ పాపం చేయలేదు, మనమే ఈ పాపం చేశాము, దీనికి తగిన శిక్ష మనం అనుభవించడం న్యాయమే. కానీ ఈయన ఈ శిక్ష అనుభవించడానికి మరి ఈయన తగిన పాపం ఏమీ చేయలేదు, నీతిమంతుడు. అంతేకాకుండా రాబోయే రాజు, నీ రాజ్యంతో నన్ను జ్ఞాపకం చేసుకోని అన్నప్పుడు యేసు ప్రభు, నేడే రాజ్యం వచ్చేదాకా కాదు, నేడే నువ్వు నాతో కూడా పరదేశులను. కనుక ఎప్పుడూ ఆయన్ని వెంబడించని దొంగ యేసు ప్రభుని మరి గ్రహించాడు, యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నాడు. మరి ఆయన ఎదుట తన యొక్క స్థితిని, పాపపు స్థితిని ఒప్పుకొని ఆయన నీతిమంతుడని, నిజమైన దేవుడని, మరి ఆయన రాజ్యంలో తాను ఉండాలని ఆశించి అప్పుడు దాకా దూషించాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించమని చెప్పిన వెంటనే రెండవ మాట మరి దొంగని గురించి మాట్లాడుతున్నాడు. కనుక దేవుని యొక్క క్షమాపణ ఆ యొక్క దొంగని ప్రభావితం చేసింది. నమ్ముకున్నాడు. ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు తిరిగాడు, అద్భుతాలు చేశాడు, కానీ ఆయనలో మార్పు లేదు. ఆఖరిగా ఉరివేసుకొని చనిపోయిన వాడిగా మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు మనం పాజిటివ్ లేకుంటే సహవాసంలో ఉన్న వ్యక్తులు ఎలాగూ మరి ప్రయోజనకారులయ్యాలో మనం చూస్తాం. మోషే, యెహోషువని, పౌలు, తిమోతిని ఉదాహరణగా మనం తీసుకున్నాం. మోషే వెంబడి యెహోషువ మరి వెళ్ళిన వాడుగా మనం చూస్తుంటున్నాం. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ యొక్క యెహోషువ కూడా వెళ్ళిన వాడుగా మనం చూస్తుంటున్నాం. నిర్గమకాండము 24:13లో మనం చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. నిర్గమకాండం 24:13లో మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడి పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. కనుక మేము మీ యొద్దకు వచ్చు వరకు అంటే యెహోషువ కూడా కొండ మీదకి వెళ్ళాడు. తర్వాత ఒక స్థలంలో యెహోషువ ఆగిపోయాడు. ఇంకా మోషే ముందుకు వెళ్ళిన వాడుగా దేవుని యొక్క ఆ యొక్క దర్శనమును ఆయన కలిగిన వాడుగా మోషే 40 దినాలు తినకుండా ఉన్నాడు. యెహోషువ కూడా అలాగనే ఉన్నాడు. కనిపెట్టిన యెహోషువ, తర్వాత కత్తి పట్టిన యెహోషువ, అమాలేకులను మరి జయించిన తన ఖడ్గముతో అమాలేకులను మరి సంహరించిన వాడుగా మోషే ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యెహోషువ ఆ యొక్క ఖడ్గముతో అమాలేకులను చంపిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఈ యొక్క యెహోషువ మరి మోషే వెంబడి తిరుగుతున్న వాడుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఇది నిజమైన భక్తి, నిజమైన మరి ఆసక్తి.
కనుక ఆయన నాయకుడిని వెంబడి తిరుగుతూ ఉన్నాడు. నాయకుడు ఏది చేస్తే అది చేస్తూ ఉన్నాడు. 40 దినాలు యెహోషువ కూడా ఉపవాసం ఉన్నాడు. అక్కడ ఉన్న పాళెంలో లేడు. అహరోను ఒక్కడే ఉన్నాడు. అహరోను మరి బంగారు దూడను చేశాడు. మరి తర్వాత కొండ దిగి వచ్చేటప్పుడు యెహోషువతో అయ్యో! యుద్ధ ధ్వని వినిపిస్తున్నది అంటే కాదు అని చెప్పి మోషే చెప్పడం మనం చూస్తుంటున్నాం. కనుక మరి యెహోషువ మోషేని వెంబడిస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో మరి ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన చేసినట్టే చేస్తున్నాడు. ఆయన ఉపవాసం ఉంటే ఈయన కూడా ఉపవాసం ఉన్నాడు. కనుక మరి కొండ ఎక్కిన యెహోషువ, కత్తి పట్టిన యెహోషువ, మరి కనిపెట్టిన యెహోషువ, తర్వాత ఖచ్చితమైన యెహోషువ 4 సంగతులు మనం చూస్తాం. కత్తి పట్టిన యెహోషువ, కొండ ఎక్కిన యెహోషువ, కనిపెట్టిన యెహోషువ, ఆ తర్వాత ఖచ్చితమైన యెహోషువ. ఆ యొక్క వేగుల వారిగా వారితో పాటి మరి 12 మందిలో మరి వేగుల వారిగా వెళ్ళిన వాడు యెహోషువ. కనుక 10 మంది తప్పుడు సమాచారం ఇచ్చారు. కానీ యెహోషువ, కాలేబులు మరి దేవుని నామమున దేవుని యొక్క ఆలోచన కలిగి వారిచ్చిన సమాచారాన్ని అక్కడ మనము చూస్తుంటున్నాం. కనుక మరి యెహోషువ మోషేతో వెంబడించాడు. మరి మోషే చనిపోయే సమయానికి మరి యెహోషువ నాయకత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు ఆయన్ని దీవించాడు. కనుక ఈ రోజుల్లో యవనస్తులు మరి ఆ యొక్క పెద్దల్ని వెంబడించాల. పెద్దలకు లోబడి ఉండాల. పెద్దలు చెప్పినట్టు చేయాల. మార్కు విడిచి వెళ్ళిపోయాడు. మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ యొక్క పౌలును ఆయన ఇష్టపడలేదు. తర్వాత మార్కును బట్టే పౌలు బర్నబాల మధ్య మరి తీవ్రమైన వాదం వచ్చినది. ఆఖరికి ఇద్దరు విడిపోయారు. మార్కును బట్టే. తర్వాత బర్నబా తీసుకుని వెళ్లి ప్రయోజనకారుడు చేశాడు. పౌలు కూడా ఆ తర్వాత మార్కును స్వీకరించిన మార్కుని వెంటబెట్టుకున్న అతను మనకు ప్రయోజనకారుడు అని చెప్పిన సంగతి మనం చూస్తాం తిమోతి పత్రికలో. కనుక మరి యవనస్తులు పెద్దలకు లోబడి ఉండి వారిని వెంబడిస్తూ వారికి సహకరిస్తూ అన్ని విషయాల్లో ముందుకున్నప్పుడు దేవుడు తర్వాత దీవిస్తాడు. యెహోషువని దేవుడు ఎలాగూ దీవించాడో, హెచ్చించాడో, నాయకునిగా నియమించాడో మరి అలాగనే యవనస్తులు కూడా నేర్చుకోవాలా. వారి యొక్క అనుభవాలు వేరు, పెద్దల యొక్క అనుభవాలు వేరు. కనుక మరి అన్నీ నేర్చుకొని సరైన రీతిలో వారికి సహకరించి ముందుకు అందుకనే పేతురు అంటున్నాడు, మరి మీరు తగ్గించుకుంటే దేవుడు తన కృపనిస్తాడు అని చెప్పి మొదటి పేతురు 5వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. కనుక రెండవది తిమోతి విషయంలో కూడా మనం చూసినట్లయితే మరి పౌలు యొక్క 4 టెంపర్మెంట్స్ ఉన్నాయండి. సైకలాజికల్ స్టడీ ప్రకారం 4 టెంపర్మెంట్స్. దాంట్లో ఒకటి కొలరిక్ టెంపర్మెంట్ అంటారు. కొలరిక్ టెంపర్మెంట్ అంటే ఏది సహించలేరు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే, గట్టిగా చెప్పడమే, మరి ఏమాత్రము ఎదుటి వారిలో మరి సరిగా లేనప్పుడు వారు నేరుగా చెప్పేస్తారు, గట్టిగా గద్దిస్తారు కూడా. కాబట్టి పౌలు అలాంటి కోవకు చెందినవాడు. మనకు తెలుసు ఆయన యొక్క మరి స్వభావం ఎలా ఉంటుందో. అలాంటి వారి దగ్గర యవనస్తులు పనిచేయడం కష్టమే. కానీ తిమోతి చూడండి, మార్క్ అయితే పారిపోయాడు, విడిచిపెట్టిపోయాడు. కానీ తిమోతి ఆ యొక్క పౌలు అలాంటి స్వభావం కలిగి ఉన్నప్పటికీ వాటన్నిటిని సహించి వాటి కొరకు మరి ఆయన అర్థం చేసుకొని, ఆయన యొక్క అవసరత అర్థం చేసుకొని, ఆయనకి దగ్గర పరిచర్య చేయడానికి, ఆయనకి సహాయం చేయడానికి తిమోతి ఎంతగా ఓర్పు కలిగి ఉన్నాడో మనము గమనిస్తాం. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయంలో చూస్తాం కదా, తన సొంత కుమారులాగా పరిచర్య చేశాడని. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. మరి అలాగూ ఆయన తిమోతి అన్నిటినీ సహించి ఆయనకు సహాయము చేస్తూ ఆయన దగ్గర నుంచి అనేక సంగతులు నేర్చుకున్నాడు కదా. మరి సొంత కుమారులాగా చేసిన వాడుగా మనం చూస్తాము. కనుక మరి ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన అపోస్తలుని యొక్క కుమారుడుగా, సొంత కుమారులాగానే ఉన్నట్టు మనం చూస్తాం. అదే వచనంలో ఈ బికేమ్ ద సర్వెంట్ ఆఫ్ ద గాస్పల్, సువార్త పరిచారకుడిగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన 2:20లో ఆ యొక్క సంఘము కాపరిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎఫెసీ సంఘాన్ని ఆయన కాపరిగా
ఉన్నట్టుగా మనం చూస్తాము. తర్వాత 2 కొరింథీ 1:1 పౌలుకి సహోదరుడిగా పిలువబడుతుంటున్నాడు. రోమా 16:21 తోటి దాసుడిగా పిలువబడుతున్నాడు. కనుక ఆయనతో కలిసి మరి ఆయనకు పరిచయం చేస్తూనే ఆయన దగ్గర అనేక సంగతులు. అందుకని 2 తిమోతి 2 మనం చూస్తుంటున్నాం. నా కుమారుడు క్రీస్తు యేసునందున కృపచేత నీ బలవంతుడు కమ్మని చెప్తూ, నేను నీకు బోధించిన సంగతులను నమ్మకమైన సామర్థ్యమైన వారి వ్యక్తులకు అప్పగింపము అని చెప్తున్నారు. కనుక అనేక సంగతులు బోధించిన వాడుగా మనం చూస్తాం. తిమోతి ఆయన దగ్గర నేర్చుకున్నాడు, అనేక సంగతులు నేర్చుకున్నాడు. కనుక మరి తోటి దాసుడుగా, తోటి పరిచారకుడుగా, తోటి ప్రసంగికుడుగా మరి తిమోతి ఎదిగిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక సహవాసంలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఎదగని పరిస్థితి చాలా మందిలో ఉంటున్నది. లోతులాగా ఆఖరికి ఆ భయంకరమైన దయనీయమైన స్థితిలోకి లోతు వెళ్ళాడు. ఏమాత్రము దేవుని వైపు తిరిగిన వాడు కాదు కదా. యూదా ఇస్కరియోతు యేసుప్రభుతో తిరిగాడు, అన్ని అద్భుతాలు చూశాడు, చేశాడు. అయినను ఆయనలో మార్పు లేదు. కానీ యెహోషువ, తిమోతిని మనం చూస్తుంటున్నాం. మరి నాయకులను వెంబడించి వారి దగ్గర అనేక సంగతులు నేర్చుకొని మరి గొప్ప ఆశీర్వాదం కలిగిన వారుగా, గొప్ప స్థితికి స్థాయికి ఎదిగిన వారుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు వారిని దీవిస్తాడు. కనుక యవనస్తులు మరి ఈ సత్యాలు నేర్చుకొని మరి దానికి కట్టుబడి జీవించి తగిన కాలం దేవుడు హెచ్చించే వరకు నమ్మకంగా మరి ఓర్పు సహనము కలిగి మరి అనేక సంగతులు నేర్చుకుంటూ మరి దేవుడు హెచ్చించే వరకు, మరి సమయం వచ్చే వరకు మరి ఓపిక పట్టి మరి మన ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాలని మనం హెచ్చరించబడుతుంటున్నాం. కాబట్టి మరి లోతు సహవాసంలో ఉన్నప్పటికీ ఏమి నేర్చుకోలేదు, బలిపీఠం లేదు, ప్రార్థన లేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా సత్యం తెలుసుకొని పశ్చాత్తాపం ప్రభువు వైపు తిరిగి, ప్రభా నేను తప్పిపోయాను, నేను శరీర సంబంధిగా ఉన్నాను, లోకంలో కలిసిపోయాను, సహవాసం లేదు, మరి నాకు సహవాసమును అనుగ్రహించు, సరైన సహవాసంలో ముందుకు సాగినట్లు సహాయం చేయొచ్చమని ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. కనుక మరి ఒక ఆయన చర్చికి రావడం మానేశాడు. పాస్టర్ వెళ్ళి ఆయన్ని దర్శిద్దామని పాస్టర్ ఆయన ఇంటికి వెళ్తే అక్కడ బయట మరి ఆ చలి కాచుకునే మంట దగ్గర కూర్చోన్నాడు ఇతరులతో, లోకస్తులతో. పాస్టర్ వెళ్ళి ఆ యొక్క కట్టెను ఒక కట్టెను తీసి బయట పెట్టాడు. అప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూసి, ఏంటి పాస్టర్ గారు మీరు చేసిందని అడిగితే, ఇది నీ పరిస్థితి, అన్ని కట్టెలు కలిసి మండుతూ ఉంటుంది, కానీ దాన్ని ఒకదాన్ని బయట పెడితే అది ఆరిపోతుంది. కనుక సహవాసంలో మంట ఉంటుంది, సహవాసంలో ఉజ్జీవం ఉంటుంది, సహవాసంలో ఆత్మీయత ఉంటుంది. అది మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. కనుక అలాగ లేకపోతే ఒంటరిగా మనము సహవాసం లేకుండా ఉంటే అది ఎండిపోయిన స్థితి, అది ప్రమాదకరమైన స్థితి అని కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి సహవాసంలో ఉండాలా, సహవాసంలో ఎదుగుతూ ఉండాలా. అబ్రహాము గొప్ప విశ్వాసమును కనపరిచాడు. ఆఖరి తన కుమారుని కూడా అర్పించడానికి ఆయన వెనకాడలేదు. ఎందుకని 11వ అధ్యాయం, ఎబ్రీ 11వ అధ్యాయంలో మృతులను సైతము లేపగలిగిన వాడు. అంతకుముందు ఎలాంటి రుజువు లేదు, ఎలాంటి రుజువు లేనప్పటికీ ఆయన విశ్వాసంలో మరి తీవ్ర స్థాయికి చేరుకున్నవాడుగా మనం చూస్తుంటున్నాం. ఈ రోజుల్లో కూడా అలాంటి త్యాగము, అలాంటి విశ్వాసము మనకు కనిపించదు. కనుక అంత గొప్ప విశ్వాసానికి మరి అబ్రహాం చేరుకున్నాడు. కానీ లోతు అంతకంతకు దిగజారిపోయిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మన జీవితాలలో మరి దిగజారిన స్థితి కాకుండా అంతకంతకు మరి అభివృద్ధి చెందిన వారంగా ఉంటూ ప్రభు కొరకు ముందుకు సాగడానికి దేవుడు మనకు ఎంతో సహాయం దయచింది. దేవుడి మాటలు దయచుకోండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున దేవుని దాసులు జోసఫ్ అన్న గారు చక్కటి సహవాస
ప్రభువుతో సహవాసం అనే అంశాలపైన మనం చూడగలిగినాం. లోతు అబ్రహాముల యొక్క సహవాసం, మరి యోధా యేసు క్రీస్తు ప్రభుల ఇస్కరియోతు యోధా యేసు ప్రభుల సహవాసం, మరి పౌలు తిమోతుల సహవాసం ఎంత క్షేమం. మనల్ని మనం పరీక్షించుకుందాం, మరి ప్రార్థన చేసుకుందాం. మరి సోదరులు ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేస్తారు. అన్న మీ అన్నిట్లోకి రండి. మరి దేవుని దాసులు వాక్యాన్ని అందించిన మేరకు చివరి ప్రార్థన సోదరులు ఎవరైనా ఒకరు దేవుని దాసులు చేస్తారు. మహాపరిశుద్ధుడా, మా జీవాధిపతి స్తోత్రములు. మా విమోచకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామన మరొకసారి మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. ప్రార్థించిన మేరకు ఇది చక్కటి సందేశముతో మీరు మమ్మల్ని తృప్తి పరిచారు. స్తోత్రములు. సహవాసంలో ఎలా ఉండాలని విషయాలు విశేషంగా మా మధ్యకి తీసుకొచ్చారు. మా సహవాసం క్రీస్తుతో కూడా ఉండాలని ఆశిస్తున్నాం. తేరడా లోకరీతిగా కాకుండా మీకు ఇష్టంగా అబ్రహాము మీతో సహవాసం చేశారు, హనోకు మీతో సహవాసం చేశారు. లోతు ఉన్నాడు కానీ లోకంలో సహవాసం చేసిన వాడు నష్టపోయిన వాడుగా మేము చూస్తున్నాం. ముందున్న ఆశపన్న కుమార్తె వివాహం 5వ తేదీన ఉంటుండగా ఆ వివాహం కూడా ప్రార్థిస్తున్నాం. కృప చూపి సహాయం దయచేయండి తండ్రి. ప్రతి అంతరాయమును దూరపరిచి వాతావరణం మీ ఆదిని ఉంచుకోండి. చక్కటి సమయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇలా తండ్రి మరి అనాథస్థితిలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులు పెద్దలు పరిశుద్ధులందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఇందులో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను బట్టి కనపరుస్తున్నాం. తండ్రి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్న ప్రార్థించిన అన్నగారికి ప్రేమ వందనాలు. దేవుని వర్తమానాన్ని అందించిన దైవ సేవకులు జోసఫ్ అన్న గారికి అన్న వందనాలన్న. మంచి వర్తమానం ఉదయకాలంలో సహవాసం మీరు మాకు అందించినందుకై క్రీస్తు యేసు ప్రభు నామమున జూములో ఉన్న వారి అందరి తరపున ప్రేమ వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలండి. నాకు ఈ సమయాన్ని అప్పగించిన ప్రియులు బర్నబాస్ బ్రదర్కు తిరిగి తన సమయాన్ని తనకు అప్పగిద్దాం.